कर्म की तू पहचान कर ले, कर्म की तू पहचान कर ले, कर्म की तू पहचान। हे मानव कर ले तू पहचान, हे मानव कर ले तू पहचान। बीज तू बोले शुभ कर्मों के, कर्म हो पूज महान। कर ले कर्म की तू पहचान, हे मानव कर ले तू पहचान। किसमें
ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? కరోనాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసినారా? బాయ్. ఓకే, బాబా చెప్తారు, మీఠే బచ్చే ग्रेट ग्रेट ग्रैंडफादर अर्थात सर्व धर्म पिताओं का भी आदि पिता प्रजापिता ब्रह्मा, जिनकी ऑक्युपेशन को तुम ही जानते हो. అంటే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, తాతల గంతం తాత ముత్తాత ప్రజాపిత బ్రహ్మ అయినారు. వాళ్ళే ధర్మపితాలకు అందరికి కూడా ఆది పిత. అందువల్ల వాళ్ళని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని చెప్తాం. వాళ్ళ కర్తవ్యం ఏమి అది మీకు చాలా బాగా అర్థమైంది కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారానే మొత్తం వంశవృక్షం స్టార్ట్ అవుతుంది. ఈ కల్పవృక్షంలో ఎన్ని బ్రాంచెస్ ఉంది, దీనికంతా కూడా ఆధారం ఆది పిత ప్రజాపిత బ్రహ్మ అయినారు. వీళ్ళ ద్వారానే అన్ని ధర్మం వాళ్ళకి కూడా శక్తి ఇస్తారు శివబాబా. తర్వాత బాబా ప్రశ్న అడుగుతున్నారు, కర్మం శ్రేష్టంగా కావాలంటే దాని యుక్తి ఏమి? కర్మం మనం చేసే కర్మం ఎట్లా ఉంది ఇప్పుడు, అయితే అది శ్రేష్టంగా ఉండాలంటే దాన్ని ఏం చేయాలి మనం? తో బాబా ఆన్సర్ చేస్తారు, इस जन्म का कोई भी कर्म बाप से छिपाओ नहीं. श्रीमत के अनुसार कर्म करो तो हर कर्म श्रेष्ठ हो जाएगा. శివబాబు చెప్తారు, ఈ జన్మలో మన ఈ శరీరం తీసుకున్న తర్వాత ఏమంతా తప్పు చేసాం, ఏమేం పాప కర్మం చేసాం, అదంతా శివబాబా దగ్గర ఉండి దాచిపెట్టేకంటే అన్నీ రాయాలి. ఏమేమి చేస్తాం చిన్నప్పటి నుంచి, ఎట్లా పెన్సిల్ దొంగతనం చేశారా, స్వీట్ తిన్నారా, దొంగతనం చేసి ఏదైనా వేరే వాళ్ళని కొట్టినారా, తిట్టినారా, ఏమేమి చేసినారు, మరి వికర్మం చేసినారు, అన్నీ మొత్తం బాబాకు రాసి పెట్టేయాలి. తర్వాత ఇప్పుడు బాబాని తెలుసుకున్న తర్వాత మన కర్మ ప్రతిదీ శ్రీమత్ అనుసారంగా ఉంటే కర్మ శ్రేష్టంగా అయిపోతుంది. మరి మన జీవనాన్ని ఆధారమే కర్మమే. అంటే ఎట్లా కర్మ పూర్వజన్మలో చేసినాము, ఆ పూర్వజన్మ కర్మ అనుసారంగానే ఇప్పుడు మనకు ప్రాప్తి కానీ అప్రాప్తి కానీ బంధువులు కానీ శరీరం కానీ అన్నీ, మన శరీరాన్ని రూపం కూడా పూర్వజన్మని కర్మ ఆధారం. మన బంధువులు మన దగ్గర ఎవరి దగ్గర జన్మం తీసుకున్నాం వాళ్ళు కూడా మన కర్మ ఆధారం. మన ప్రాప్తి ఎంత డబ్బులు ఉంది, ఏమి ఎంత బుద్ధి శక్తి ఉంది, ఎట్లా చదువుతారు, ప్రతిదానికి ఆధారం మన కర్మం. అందువల్ల ఈ సమయంలో ఏ ప్రకారమైన పాప కర్మం చేయకూడదు. ఒకవేళ పాప కర్మం చేసి బాబా దగ్గర మనం దాచిపెట్టేస్తే దానికి 100 times పనిష్మెంట్ ఉంటుంది. మరి పాపం వృద్ధి అవుతానే ఉంటుంది. వాళ్ళకు మళ్ళీ యోగం కుదరదు. ఎంతెంత పాపం చేస్తూ ఉంటారు, తప్పు పని చేస్తూనే ఉంటారు, యోగం కుదరదు. అందుకే బాబా చెప్తారు, ఏమి దాచిపెట్టవద్దు. ఒకవేళ మీరు దాచిపెట్టినారు అనుకోండి, సత్యనాశం అయిపోతుంది జీవనం. అందుకు సత్యమైన మనసుతో సత్యమైన తండ్రికి అన్నీ చెప్పాలి. ఎంత అబద్ధం చెప్పినారు, ఇప్పుడు కూడా చెప్తున్నారా లేదా? ఎన్ని విషయాల్లో ఇప్పుడు కూడా అబద్ధం చెప్తున్నారు చాలామంది. క్లాస్ ఎందుకు వినలేదంటే ఊరికినే అబద్ధం చెప్పేస్తారు, టక్కుని నోటి నుంచి అబద్ధం చేస్తారు. మళ్ళీ ఏదో ఒకటి కావాలి, ఎట్లనో పర్మిషన్ లేకుండా తీసుకునేస్తారు, ఏమేమి చేస్తూ ఉంటారు. ఇట్లా చిన్న పెద్ద పాపం ఇప్పుడు కూడా జరుగుతూ ఉందా లేదు?
సత్యమైన తండ్రి దగ్గర సత్యంగా చెప్పాలి. అందుకే బావ చెప్తారు చార్ట్ రాసి రాయండి అట్లా. చార్ట్ ఎందుకు రాయరు? ఉదయం నుంచి రాత్రి వరకు మన శ్రీమత్లోనే నడుచుకున్నామా లేదు, మన్మత్ కానీ పరమత్ కానీ మిక్స్ అయిందా అని చూసుకోవాలి. अच्छा ओम शांति। मीठे मीठे सिकलदे बच्चों, ये तो समझते इस पुरानी दुनिया में अभी थोड़े दिन के लिए हम मुसाफिर हैं। दुनिया के मनुष्य तो समझते हैं अभी 40,000 वर्ष यहाँ रहने का। तुम बच्चों को तो निश्चय है ना, ये बातें भूलना नहीं है। यहाँ बैठे हो तो तुम बच्चों के अंदर में ये गदगद होनी चाहिए। इन आंखों से जो कुछ भी देखते हैं वो सब विनाश होने का है। आत्मा तो अविनाशी है ना। బాబా చెప్తారు, మధురమైన బిడ్డలు, చాలా రోజుల తర్వాత తప్పిపోయి వాపస్ వచ్చిన బిడ్డలు, మీకు ఇది ఇప్పుడు అర్థమైపోయింది. ఈ పాత ప్రపంచంలో మనం కొన్ని రోజులే యాత్రికులు, ఇక్కడ కొన్ని రోజులు ఉంటాం, తర్వాత మనం వెళ్ళిపోతాం పరంధాం. అయితే మనుషులకు ఇది తెలీదు. అందువల్ల వాళ్ళు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది కలియుగ వినాశానికి చెప్తారు. అయితే మీకు నిశ్చయం అయిపోయిందా, ఇప్పుడు వినాశం చాలా దగ్గర ఉంది ఎట్లా అని మర్చిపోకూడదు. ఇక్కడ లోపల మనకు మనసు లోపల చాలా సంతోషం ఉండాలి. కొంచెం టైమే బాకీ, మనం వాపస్ ఇంటికి పోదాం. ఈ కంటితో ఏమంతా ఇప్పుడు కనిపిస్తుందో, ఏమంతా చూస్తున్నామో అన్నీ వినాశం అయిపోతుంది. ఆత్మ అనేది అవినాశి. బుద్ధిలో సదా ఉండాలి, నేను ఆత్మ, నాది 84 జన్మ పూర్తి అయిపోయింది. ఇప్పుడు తండ్రి వచ్చినారు మనందరినీ వాపస్ ఇంటికి తీసుకుపోయేదానికి. అట్లా అని సదా మనసులో ఉండాలి. पुरानी दुनिया जब पूरी होती है तब बाप आते हैं नई दुनिया बनाने। ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశమయ్యే టైం దగ్గర వచ్చేసింది. అందుకే శివబాబా వచ్చినారు ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసాని కోసం. కలియుగాని సమయం పూర్తి అయిపోతుంది. కొత్త ప్రపంచం ఎట్లా పాతగా అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు పాతది కొత్తగా ఇట్లా అవుతుంది. ఈ చక్రం కూడా మీకు బుద్ధిలో అర్థమైంది కదా, బుద్ధిలో తిరుగుతూ ఉండాలి ఇదన్నీ విషయాలు. అనేకసారి మనం ఈ చక్రంలో వచ్చినాం, పాత నుంచి కొత్త, కొత్త నుంచి పాత, సత్యుగ్ త్రేత ద్వాపర్ కలియుగానికి చక్రం. ఇప్పుడు ఈ చక్రం పూర్తి అవుతూ ఉంది పాతది. మరి కొత్త ప్రపంచానికి మనం పోదాం. ఇంకా కొన్ని రోజులే ఉంది. అక్కడ మరి దేవతలే ఉంటారు, ఇంతమంది ఉండరు, తక్కువ మంది దేవతలు ఉంటారు. అక్కడ ఇంతమంది మనుషులు లేనే లేదు. సత్యుగాని దేవతలు ఎంతమంది ఉంటారు. ఇప్పుడు మనం మనిషి నుంచి దేవత అవుతాం. ఎవరెవరికి పక్కా నిశ్చయం ఉందే ఇది, వాళ్ళందరూ దేవత అయిపోతారు. బాకీ కర్మం పైన ఉంది. మనం ఇప్పుడు ఎట్లా కర్మం చేస్తామో దాని ఆధారంలో మన జీవనం ఉంటుంది. అర్థమైందా? బాకీ కర్మ పర్ సారా మదార్. ఇప్పుడు మీరు ఎట్లా కర్మం చేస్తారు దీని అనుసారంగానే మీకు పునర్జన్మ అంటే నెక్స్ట్ బర్త్ దేవత అయ్యేది. ఎవరో అడ్వర్టైజ్మెంట్లో చూపించినారు, చాలా చాలా అంటే చాలా అందంగా ఉండే ఒక బేబీ, నవ్వేది ఎంత బాగుంది, అన్నీ బాగుంది. అంటే పూర్వజన్మల్లో ఆ అమ్మాయి ఎట్లా మంచి పని చేసిందో దాని అనుసారంగా దాని శరీరం అట్లా ఉంది. అయితే దాని అడ్వర్టైజ్మెంట్ ఏమో చేస్తున్నారు, కానీ రహస్యం ఏమీ తెలియదు. ఈ కలియుగ అంతు సమయంలో అంత బ్యూటిఫుల్ గర్ల్ బేబీ ఎట్లా వచ్చింది, అది కొత్త ఆత్మ వేరే. అయితే మరి బాబా చెప్తారు, ఇప్పుడు మన కర్మ అనుసారంగానే మన జన్మ ఉంది, నెక్స్ట్ కూడా కర్మ అనుసారంగానే మనం పోయి జన్మం తీసుకుంటాం. మనుషులు ఉల్టా కర్మం చేస్తూ ఉంటారు, వాళ్ళ లోపల మనసు తింటూ ఉంటుంది. తప్పు పని చేస్తే
మనసులో అశాంతి అశాంతి అయిపోతుంది. అందుకే బాబా చెప్తారు, బాబా అడుగుతారు, ఏమి అడుగుతారు బాబా? बाबा पूछते हैं, इस जन्म में कोई ऐसा कोई पाप तो नहीं किया? ये है ही चीची रावण राज्य, ये तुम समझते हो ना? दुनिया नहीं जानती है कि రావణ్ కిస్ చీజ్ కా నామ్ హై. అంటే బాబా అడుగుతారు, ఈ జన్మల్లో మీరు అట్లా ఏమైనా పాపం చేసినారా? పాపం చేసి ఉంటే సత్యంగా బాబాకు అడ్మిట్ చేశారు, అవును బాబా నేను చేశాను అట్లా అని. ఇది రావణ్ రాజ్యం కదా, ఎవరు పాపమే చేయలేదు. అందరిది శరీరం రావణ్ రాజ్యంలోనే కూడా ఉంది, అక్కడి నుంచే కదా జన్మం తీసుకున్నారు. సో ఎన్ని పాపాలు చేసి ఉంటారు బాబాకు చెప్పాలి అన్నీ. ఈ ప్రపంచం రావణ్ రాజ్యం అంటే మనుషులకు తెలీదు రావణ్ అంటే ఏమి అట్లా అని. బాపూజీ ఏం చెప్తూ ఉంటారు, గాంధీజీ बापूजी कहते थे राम राज्य चाहिए, परंतु अर्थ नहीं समझते थे. अभी बेहद का बाप समझाते हैं राम राज्य किस प्रकार का होता है. ये तो धुंधकारी दुनिया. अभी बेहद का बाप बच्चों को वर्षा दे रहे हैं. అంటే ఇప్పుడు ఈ ప్రపంచం ఎంత అంధకారంలో ఉంది. గాంధీజీ చెప్తూ ఉంటుంది మనకు రామరాజ్యం కావాలి అట్లా అని. అయితే రామరాజ్యాన్ని అర్థం ఏమి? వాళ్ళు అనుకున్నారు ఫారినర్స్ను తరిమేస్తే మనదే స్వరాజ్యం ఉంటుంది అట్లా. అయితే స్వరాజ్యం ఎక్కడ వచ్చింది మనకు? ఇప్పుడు బై ద పీపుల్, నిన్న రిపబ్లిక్ డే ఉండింది కదా, మన వాళ్ళనే మన రాజ్యం సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరు లీడర్ కావాలి, ఎవరు ఏం కావాలి అట్లా అని. అయితే రావణ్ రాజ్యం అంటే అర్థం తెలీదు మనుషులు, రామరాజ్యం ఎట్లా ఉంటుంది అనే తెలీదు. బాబా మరి మనకు చాలా బాగా స్పష్టంగా చెప్పినారు రామరాజ్యం ఎట్లా ఉంటుంది అట్లా అని. అక్కడ అంధకారమే లేదు. ఇప్పుడు బేహద్ తండ్రి వచ్చినారు మనకు ఆస్తి ఇచ్చేదానికోసమే. अभी तुम भक्ति नहीं करते हो, अभी बाप का हाथ मिला है, बाप के सहारे बिगर तुम विषय वैतरणी नदी में गोते खाते रहते थे. आधा कल्प भक्ति तो ज्ञान मिलने से ही तुम नई दुनिया सतयुग में चले जाते हो. అంటే మన అర్ధకల్పం భక్తి చేసినాం, విషయ వైతరుని నదిలో ఎంత కష్టపడింది. ఇప్పుడు మనకు తండ్రి చేయి దొరికింది, తండ్రి ఆధార్లోనే మనం విషయ వైతరుని నదిని క్రాస్ చేసుకొని కొత్త ప్రపంచానికి పోదాం. ఇప్పుడు మనం రెడీ అవుతూ ఉన్నాం సత్యుగానికి పోయేదానికోసం. సో శివబాబా చేయి పట్టుకోవాలి. ఇప్పుడు మీకు బాగా నిశ్చయం అయిపోయిందా లేదా? ఏమీ నిశ్చయమైంది? हम बाबा को याद करते करते पवित्र बन जाएंगे, फिर पवित्र राज्य में जाएंगे. ఈ పాయింట్ నిశ్చయమైందా? శివబాబా తలంపు చేసుకొని మనం పవిత్రంగా అయిపోతాం, పవిత్ర రాజ్యానికి వెళ్ళిపోతాం. ये ज्ञान भी अभी पुरुषोत्तम संगम युग पर तुमको मिलता है. यह है पुरुषोत्तम संगम युग, जबकि तुम चींची से गुलगुल कांटे से फूल बन रहे हो. कौन बनाते हैं అంటే బాబా చెప్తారు మీకు ఇప్పుడు తెలిసిపోయింది, ఈ జ్ఞానం ఉంది. ఇప్పుడు జరిగేది పురుషోత్తమ సంగం యుగం. ఈ పురుషోత్తమ సంగం యుగంలో మనం ఏమవుతాం? మొదట్లో ఎంత వికారిగా ఉంటారా లేదా, ఇప్పుడు పవిత్రం అవుతూ ఉంటారు, ముళ్ళు నుంచి పూలు అవుతూ ఉన్నారు. ఎవరు చేసేది మనని? పూలు ముళ్ళు నుంచి పూలు ఎవరు చేస్తారు? పరమాత్మని చేస్తారు. ఇప్పుడు భగవాన్ అవతరణ అయిన సమాచారం మీకు బాగా అర్థమైందా లేదా? బాబాని గురించి బాగా తెలుసుకున్నారా? భగవాన్ ఎవరు అని యథార్థంగా పరిచయం ఉందా? దేనికోసం వచ్చినారు బాబా? हम आत्माओं का वो बेहद का बाप है,
लौकिक बाप को बेहद का बाप नहीं कहेंगे। पारलौकिक बाप आत्माओं के हिसाब से सबका बाप है। అంటే లౌకిక్ తండ్రిన బేహద్ తండ్రిని చెప్పము. పారలౌకిక తండ్రి శివబాబా సర్వ ఆత్మలకు తండ్రి. ఎంతమంది ఆత్మలు ఉన్నారు ఈ ప్రపంచంలో, అందరికీ తండ్రి బేహద్ తండ్రి. మరి ఈ బ్రహ్మ బాబాది కర్తవ్యం ఏమి, అది కూడా బాగా తెలుసుకోవాలి. అర్థమైందా? तो पारलौकिक बाप आत्माओं के हिसाब से सबका बाप है. फिर है ब्रह्मा. ब्रह्मा का भी ऑक्यूपेशन चाहिए ना. तो तुम बच्चे सबका ऑक्यूपेशन जान चुके हो. विष्णु के भी ऑक्यूपेशन क्या है जानते हो. कितना सजा हुआ है. स्वर्ग का मालिक. ये तो संगम युग का ही कहेंगे. मूल वतन, सूक्ष्म वतन, स्थूल वतन, ये भी संगम में आते हैं. अच्छा, बाप समझाते हैं पुरानी दुनिया और नई दुनिया का ये संगम है. पुकारते हैं ना, हे पतित पावन आओ. पावन दुनिया है नई दुनिया, पतित दुनिया है पुरानी दुनिया. ये तो तुम जानते हो ना. बेहद का बाप का पार्ट है, క్రియేటర్, డైరెక్టర్. అంటే ఇప్పుడు ఆత్మ లెక్కలో శివబాబా అందరికీ పిత, తండ్రి. అయితే ప్రజాపిత బ్రహ్మ బాబా వాళ్ళది కూడా బేహద్లోనే. సర్వధర్మ ఆత్మలు కూడా వాళ్ళ అండర్లో వచ్చేస్తారు. సో ప్రజాపిత బ్రహ్మ పని ఏమి, విష్ణు పని ఏమి, అన్ని విషయాలు మీకు బాగా ఇప్పుడు అర్థమైందా లేదా? ఎవరిది ఏ కర్తవ్యం. విష్ణువుకు ఎంత బాగా అలంకారం రూపంలో చూపించినారు. ఫుల్ అలంకారం చేసుకున్నారు. స్వర్గానికి మాలిక్. అయితే ఈ సంగం యుగంలోనే ఈ విషయాలంతా మనకు బాగా అర్థమవుతుంది. మరి ఈ సంగం యుగంలోనే మనకు మూలవతన్ ఏమి, సూక్ష్మవతన్ ఏమి, స్థూలవతన్ ఏమి అన్నీ అర్థమవుతుంది. ఇప్పుడే స్థూలవతన్ ఉంటుంది, సూక్ష్మవతన్ ఉంటుంది. ఆ సూక్ష్మవతన్ది విషయం కూడా మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి పోవాలి. రెండింటికి మధ్యలో ఉన్నాం. ఈ మధ్య సమయంలో ఏమవుతూ ఉన్నాం, మనం పవిత్రం అవుతూ ఉన్నాం. అందుకే మన బేహద్ తండ్రిని పిలుస్తూ ఉంటిమా లేదా? హే పతిత్ పావన్ రండిని పిలిచినాం. సో ఇప్పుడు పావన్ ప్రపంచానికి పోయేదానికి పవిత్రంగా ఉంటాం. పాత ప్రపంచం వినాశం అయిపోతుంది. ఇదన్నీ మీకు బాగా అర్థమైంది కదా. ఈ సంగం యుగంలోనే బేహద్ తండ్రి వచ్చి పార్ట్ చేస్తారు. పరమాత్మని రచయిత అని చెప్తారు. రచయిత మరి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు, డైరెక్టర్. మన అందరికీ డైరెక్టర్ శివబాబా. అంటే ఎట్లా మంచి కర్మం చేసేదిని నేర్పిస్తారు. అందరికీ తెలుసు భగవాన్ ఎట్లా రచయిత అని చెప్తారు, కానీ ఎట్లా అని తెలియదు. तो सब मानते हैं ज़रूर उनकी कोई एक्टिविटीज़ होंगी. उनको आदमी नहीं कहा जाता है. అంటే శివబాబానే మనిషి అని చెప్పరు. మనిషి అంటే శరీరం ఉండేవాళ్లే మనిషి. శివబాబాకు శరీరమే లేదు. ఆత్మ, పరం ఆత్మ వాళ్ళు. బాకీ మిగతా వాళ్ళ అందరికీ మనిషి శరీరం ఉంటుంది, దేవతలకు కానీ మనుషులకు కానీ. సో శివబాబా దేవత శరీరం లేదు, మనిషి శరీరం లేదు శివబాబాకు. ఎందుకంటే వాళ్ళు అశరీరి, సదా నిరాకార్. అయితే టెంపరీగా శరీరంలో వస్తారు. కొంచెం టైం కోసం మనకి ఈ జ్ఞానం ఇచ్చేదానికోసం మాత్రమే శివబాబా ఈ శరీరంలో వచ్చి చెప్తారు, మీటే బచ్చో, నాకు శరీరం లేదు. అయితే శరీరం లేకంటే ఎట్లా నేను రాజయోగా నేర్పించేది? అందుకోసమే ఈ బ్రహ్మ శరీరంలో నేను వస్తాను చెప్పినారు. మనుషులు ఏం చెప్తున్నారు? బాబా అది కూడా చెప్తారు. మీరందరూ నన్నే రాయి, మట్టిని చెప్పేశారు. నేనేమి రాయిలో లేదు, మట్టిలో లేదు, ఎక్కడా లేదు. పరంధాం నుంచి వస్తాను. ఈ సాకార శరీరంలో వచ్చి
మీకు రాజీవ్గా నేర్పిస్తాను. నేను రాయిలోనే ఉంటే, మట్టిలోనే ఉంటే ఎట్లా నేర్పించేది మీకు రాజీవ్గా? అందుకే పరంధాం నుంచి నేను చైతన్య రూపంలో ఉన్నాను, అక్కడి నుంచి వచ్చినాను మీకు నేర్పించేదాన్ని. వేరే ఎవరు మనుషులు మనకు రాజయోగం నేర్పించేదానికి కాదు. రాజయోగం ద్వారా మాత్రమే మనిషి నుంచి దేవత అయ్యేది సాధ్యమవుతుంది. అయితే దేవతలందరూ సత్యుగంలో ఎట్లా రాజ్యం చేస్తున్నారు? ఆ రాజ్యం చేస్తానికి కోసమే శివబాబా ఈ పురుషోత్తమ సంగం యుగంలో వచ్చి రాజయోగం నేర్పిస్తారు మనకు. మళ్ళీ మనం పోయేసి దేవతా రూపంలో రాజ్యం చేస్తాం. ఇదంతా మనసు లోపల స్మరణ చేస్తూ ఉంటే చాలా సంతోషం ఉంటుంది. సదా స్మరణ చేస్తూ ఉండాలి. మనం ఎట్లా 84 జన్మని చక్రం పూర్తి చేస్తాం. ప్రతి కల్పం తండ్రి వస్తారు, వచ్చి ఏం చెప్తారు? బాబా, నేను అనేక జన్మని అంత సమయంలో వస్తాను. శ్రీకృష్ణాది మొదటి జన్మ రాజ్కుమార్గా ఉంటారు. అదే ఆత్మని మరి 84 జన్మాని చక్రంలో వచ్చి లాస్ట్లో ప్రజాపిత బ్రహ్మ 84 జన్మలు ఆ శరీరంలో భగవాన్ అవతరణ అవుతారు. అందుకే మనం శివరాత్రి చేస్తాం. శివబాబాకు జన్మ మరణం లేదు, అంటే అవతరణ అవుతారు, కానీ మనలాగా శరీరాన్ని జన్మం తీసుకోరు. అర్థమైందా? మనకు నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా మనం సతయుగ త్రేతాయుగ అట్లా వస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది ఎట్లా నంబర్ వార్ తెలుసుకున్నారు, ఇట్లా నంబర్ వార్ వస్తారు. అయితే మాయ కూడా ఏమీ తక్కువ లేదు, ఎవరినో వదలదు మాయ. బాబా బిడ్డలు అందరి దగ్గర మాయ వచ్చేస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? మాయ మనం జయించాలి, మన దగ్గర యుద్ధం చేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. అందరి దగ్గర మాయ వస్తుంది, అయితే అందరూ జయించాలి దాన్ని. బాబా చెప్పే జ్ఞానం ఆధారంలో దాన్ని జయించాలి. ఇట్లా కాదు బాబా అంతర్యామిగా ఉన్నారు లేదు. అయితే బాబా వచ్చేసి మన నడవడికి ఆధారంలో తెలుసుకుంటారు మనకి ఎట్లా మాయ వచ్చింది ఎట్లా అని. మన నడవడికి ఆధారంలోనే బాబాకు తెలుస్తుంది. సమాచారం అంతా వస్తుందా లేదా? మాయ ఇట్లా కుందరినే పచ్చిగా తినేసింది, తాను పొట్టెలో వేసుకునేసింది. మాయ ఎట్లా కొండచీల ఉంటుంది, పాము పెద్దది, అది అట్లనే అందరిని మింగేస్తుందా లేదా? మనిషిని కానీ ప్రాణిని కానీ మింగేస్తుంది. అట్లా ఈ మాయ కూడా అట్లా కొండచీలలాగా అట్లనే మింగేస్తుంది, తాను పొట్టలో వేసుకునేస్తుంది. అందుకే బాబా చెప్తారు, జాగ్రత్తగా ఉండండి. ఇట్లా చాలామంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు మాయ అంటే ఏమీనే అర్థం కాదు. వాళ్ళు ఎట్లా వాళ్ళ నడవడికే వాళ్ళకే అర్థం కాకుండా చేస్తారు. అయితే బాబాకు వాళ్ళ నడవడికి ఆధారంలో అన్నీ తెలుస్తుంది, ఎట్లా ఉన్నారు అట్లా అని. మనుషులు మరి అర్థం ఏం చేసుకున్నారు? భగవాన్ అంతర్యామి అని చెప్తారు. అంతర్యామి అంటే లోపల ఉండే విషయాలన్నీ తెలుసు అట్లా అని. బాబా చెప్తారు, నాకు మీ లోపల ఉండేది నాకేం తెలుసు. జనరల్గా నేను జ్ఞానం ఇస్తాను, నాకు ప్రతి ఒక్కరిది నడవడికి ఆధారంలో అన్నీ అర్థమైపోతుంది. ఇట్లా నడుచుకుంటారు, ఏ ప్రకారమైన మాయ వాళ్ళ లోపల ఉంది అది తెలుస్తుంది నాలెడ్జ్ ఆధారంలో. ఇప్పుడు అందరూ మనుషులు ఎంత అసహ్యంగా నడుచుకుంటున్నారు, కొందరు వికారంగా నడుచుకుంటున్నారు. బాబా మరి వాళ్ళకు హెచ్చరిక చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అట్లా అని. బాబా అంటే జ్ఞానం తెలుసు, వీళ్ళ లోపల ఏ ప్రకారమైన అశుద్ధ సంకల్పం ఉంటే వాళ్ళ నడవడికే అట్లా ఉంది అట్లా అని.
అంతర్యామి కాదు. మరి అర్థమైందా? మరి చెప్తారు మాయ దగ్గర జాగ్రత్తగా ఉండండి, లేదంటే అది మిమ్మల్ని మోసం చేసి చెడ్డ పని చేయించేస్తుంది. माया ऐसी है, किसी न किसी रूप में एकदम हप कर लेती है, फिर बल बाप समझाते हैं, फिर भी बुद्धि में नहीं बैठता है. इसलिए बच्चों को बहुत खबरदार रहना है. శివబాబా మనకు ఎన్ని విషయాల్లో హెచ్చరిక చేస్తారు. అయితేను మాయ ఇంత ఫోర్స్గా వాళ్ళ బుద్ధిలో వచ్చేసింది. శివబాబా నేర్పించినా కూడా వాళ్ళకు అర్థం కాలేదు. అందుకే బాబా చెప్తారు జాగ్రత్తగా ఉండండి. మొదట్లో ఈ పెద్ద మాయ కామ్ మహాశత్రు, అది ఎట్లా వచ్చేస్తుంది, ఎట్లనో సూక్ష్మంగా కూడా ఆకర్షణ చేస్తుంది. ఎవరిపైన ఎవరికి ఆకర్షణ చేస్తూ ఉంటుంది. తెలిసేదే లేదు, అది కూడా ఒక వికారం అని తెలిసలేదు. బాబా చెప్తారు మాయ ఎట్లా వస్తుంది, చాలామంది బిడ్డలు అర్థం కాదు. मालूम भी न पड़े कि हम विकार में गए, ऐसा भी होता है. इसलिए बाप कहते हैं कुछ भी भूल आदि होता है तो साफ बता दो, छिपाओ मत. అంటే వికారంలో పోయినారు కొందరు, అయినా వాళ్ళకే తెలియలేదు అది ఒక వికారాన్ని. అందుకే బాగా చెప్తారు గేమ్ అంతా రాంగ్ యాక్షన్స్ చేస్తారు. క్లియర్గా బాబాకు చెప్పేయండి, దాచిపెట్టేస్తే బాబాకు చెప్పలేదంటే తప్పు చేసేసి 100 సారి పాపం ఎక్కువైపోతుంది, లోపల మనసు తింటూ ఉంటుంది. పనిష్మెంట్ కూడా దానికి ఎక్కువగా. ఒకేసారి ఎట్లా పడిపోతారు వాళ్ళు, ఫుల్గా పడిపోతారు. అర్థమైందా? 100 गुना पाप हो जाएगा, जो अंदर में खाते रहेंगे एकदम गिर पड़ेंगे. सच्चे बाप के साथ बिल्कुल सच्चा होनी चाहिए, नहीं तो बहुत घाटा हो जाएगा. సత్యమైన తండ్రి దగ్గర చాలా సత్యంగా ఉండాలి, లేదంటే చాలా నష్టమైపోతూ ఉంటుంది. మాయా ఈ సమయంతో బోత్ ఖడీ హై. ఈ సమయంలో మాయ చాలా స్ట్రాంగ్గా వచ్చేస్తుంది. ఏ రావణ్కి దునియా హేనా, ఇప్పుడు ఉండేది రావణ్ ప్రపంచం. వైబ్రేషనే అశుద్ధంగా ఉంది. మొత్తం ప్రపంచంలో ఉండేవాళ్ళు ఎంత వికారి అంటే వికారి, వాళ్ళ వైబ్రేషన్స్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, అంతా సేమ్ అయిపోయింది ప్రపంచం. తో ఏ ఇస్ పురాణీ దునియాకు యాద్ హీ క్యూ కరే. మన ఈ పాత ప్రపంచాన్ని తలంపే చేయకూడదు. హమ్ తో నయీ దునియాకు యాద్ కరే జహా అభి జా రహే హై. ఇప్పుడు మనం కొత్త ప్రపంచాన్ని స్మృతిలో ఉండాలి. మనకి అక్కడ పోవాలి కదా, మనం ఎక్కడ పోవాలో దాని స్మృతిలో ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని వదిలేస్తామంటే దీన్ని మర్చిపోవాలి. మనం దీన్ని మర్చిపోయి దాని తలంపు ఉండాలి. ये रावण की दुनिया है, हम इस पुरानी दुनिया को याद क्यों करें. बाप नया मकान बनाते हैं तो बच्चे समझते हैं ना, हमारे लिए मकान बन रहा है, खुशी रहती है. यह है बेहद की बात. అంటే తండ్రి కొత్త ఇల్లు తయారు చేస్తే బిడ్డలకు చాలా సంతోషం. మన కోసం తండ్రి కొత్త ఇల్లు చేస్తున్నారు అట్లా అని. ఇది బేహద్ మాట. మన కోసమే కొత్త ప్రపంచం బాబా స్థాపన చేస్తున్నారు. మన స్వర్గానికి పోవాలి. స్వర్గంలో ఎంత బాగుంటుంది, మహల్ అంతా మన కోసమే కదా. మనం ఇప్పుడు పవిత్రంగా ఉండాలి. स्वर्ग में ज़रूर मकान भी होंगे ना. अभी हम नई दुनिया में जाने वाले हैं. जितना बाप को याद करेंगे उतना गुलगुल बनते जाएं. हम विकारों के वश कांटे नहीं बनना. अभी तो बन गए, फिर बाप कहते हैं गुलगुल बन. बाबा చెప్తారు మన కొత్త ప్రపంచానికి పోవాలంటే బాబా తలంపు చేసి పవిత్రంగా ఉండాలి. ఈ కలియుగంలో మనం ఇట్లా ముళ్ళులాగా అయిపోయాం. ఇప్పుడు మరి పవిత్రం కావాలి. తండ్రికి తెలుసు ఏమీని. బాప్ జాన్తే హై మాయా ఆधा कल्प को भी माया
आधा को भी एकदम खा लेती है। तो तुम भी समझते हो, जो नहीं आते हैं वो మాయాకి వశ్ హో గయే. అంటే మొదట్లో ఎంతమంది వస్తూ ఉంటుంది, దాంట్లో సహా మందిని మాయ తినేసింది. చాలామంది వస్తూ ఉంటారు. మొదట్లో ఇక్కడ ఇది హిందూపూర్లో కూడా స్టార్టింగ్లో 150 మంది రెగ్యులర్గా వచ్చినారు. అందరూ వెళ్ళిపోయినారు. 6 మంది 10 మంది మిగిలినారు. మళ్ళీ అందరూ వచ్చేది స్టార్ట్ అయిన వేరే వాళ్ళు. సో మాయ ఎట్లా వచ్చి తినేస్తుంది చూడండి అందరిని. అందుకే మాయ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది దానికి వశమైపోయినారు. బాప్కే పాస్తో అత్తేనే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు చూడండి, మాయకు వశమైపోయేసి పడిపోయినారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా తాయినే వచ్చేది, రారు క్లాసుకు కూడా. ఐసే మాయా బహుతోంకో హబ్కార్ లేती है. చాలామందిని మాయ అట్లా పట్టుకుని పోయింది, ఎట్లా వచ్చి పట్టుకుని పోయింది. बहुत अच्छे कह करके जाते, हम ऐसे करेंगे ये करेंगे, हम तो यज्ञ के लिए प्राण भी देने तैयार है. आज वो है नहीं. స్టార్టింగ్లో ఏమో వచ్చి చెప్తారు, నాకు యజ్ఞ అంటే చాలా ప్రాణం, నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను అన్నీ చేస్తాను, ఇట్లా సర్వీస్ చేస్తాను అట్లా సర్వీస్ చేస్తాను అని చెప్తానే ఉన్నారు. ఈరోజు చూస్తే వాళ్ళు లేనేలేదు. ఎంత వండర్ఫుల్, ఎట్లా మాయ వాళ్ళని ఇట్లా పట్టుకుని వెళ్ళిపోయింది. హమారీ లడాయి హై హీ మాయాకి సాత్. ఇప్పుడు మన యుద్ధం మాయ దగ్గర. दुनिया में ये भी नहीं जानते हैं माया के साथ लड़ाई कैसे होती है. మనుషులకు తెలీదు మాయ దగ్గర ఎట్లా యుద్ధం చేసేది ఎట్లా అని. అది కూడా ఉంటుందా అని అనుకున్నారు. మనం ఇప్పుడు యుద్ధం చేసేది మాయ దగ్గర. బాబా మనకు 3వ నేత్రం ఇచ్చినారా లేదా, జ్ఞాన నేత్రం. तो अभी तुम बच्चों को बाप ज्ञान का तीसरा नेत्र दिया, जिससे तुम अंधेरे से सोजरे में आ गई. आत्मा को ही ये ज्ञान का तीसरा नेत्र देते. तब तो बाप कहते हैं अपने को तुम आत्मा समझो. అంటే ఈ శరీరంలో కాదు 3వ నేత్రం ఉండేది, ఆత్మకు ఇస్తారు బుద్ధి రూపీ నేత్రం, జ్ఞాన నేత్రం ఆత్మకే ఇచ్చేది బాబా. అందుకే బాబా చెప్తారు, గడి మీరు స్వయంని ఆత్మ అని అనుకోండి. బుద్ధికు కదా జ్ఞానం ఇచ్చేది. ఆ జ్ఞానం ఆధారంలో మనం నడిపించాలి. ఇప్పుడు ఆత్మ అని అనుకోండి. అభి తుమ్ సమझते हो हम जैसे आत्मा वैसे बाप भी आत्मा है. बाप का है अलौकिक ज्ञान. तुम बच्चों को कैसे अच्छी रीति पढ़ाते हो. खुद कहते ये तो वही बाप है जो कल्प कल्प हमारा बाप बनते हैं. हम भी बाबा बाबा कहते हैं, बाप भी बच्चे बच्चे कहते हैं. वही टीचर के रूप में राजयोग सिखाते हैं. ఇప్పుడు మనకు చాలా బాగా అనుభవం అయిపోయింది. అదే తండ్రి వచ్చినారు 5000 సంవత్సరం ముందు మీట్ చేసినారు భగవాన్. ప్రతి కల్పం వస్తారు. మనం బాబాని తండ్రి అని చెప్పి పిలుస్తాం, తండ్రి కూడా బిడ్డ అని చెప్పి పిలుస్తారు. మరి అదే తండ్రి మనకు రాజయోగం నేర్పిస్తారు టీచర్ రూపంలో. ఇట్లా రాజయోగం ఎవరు నేర్పించేదానికి లేదు, శివబాబా తప్ప. విశ్వకా తుమ్కో మాలిక్ బనాతే హై. ఇట్లా రాజయోగా నేర్పించి విశ్వానికి మాలిక్ చేస్తారు. ఇట్లా తండ్రి మనకు టీచర్ అయ్యి నేర్పిస్తారు. అది నేర్చుకోవాలన్నా లేదా, నేర్చుకుని సంతోషంగా ఉండాలి. అర్థమైందా. టీచర్కి शिक्षा भी लेनी चाहिए, खुशी में दगदग होनी चाहिए. अगर चीची बना तो वो खुशी नहीं रहेंगी. బాబా చెప్తారు, మీరు బాబా చెప్పే నేర్పించే విషయాలంతా నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి, సంతోషంగా ఉండాలి. ఒకవేళ చెడ్డ పని చేసినారు అనుకోండి, ఆ సంతోషం ఉండదు. ఎవరెవరు చెడ్డ పని చేస్తారు వాళ్ళకి ఏమి సంతోషం ఉంది,
లేనే లేదు. మరి బాబా చెప్తారు, బల్ కిतना भी माथा मारो जैसे वो हमारे जाति भाई नहीं। यहाँ मनुष्यों के कितने सरनेम्स होते हैं, तुम्हारा सरनेम देखो कितना बड़ा है। ये तो बड़े थे बड़ा ग्रेट ग्रेट ग्रैंड फादर ब्रह्मा, उनको कोई जानते नहीं। शिव बाबा को तो सर्वव्यापी कह देते हैं, ब्रह्मा का भी किसको पता ही नहीं है। అంటే మాయ ఎట్లా వండర్ఫుల్, అందరినీ ఎట్లా చేసి పెట్టింది. ఎవరు ఇదంతా జ్ఞానం ఒప్పుకోనే లేదు, వాళ్ళు మన జాతి వాళ్ళు కాదు అని అర్థం. అంటే దేవి దేవత కాదు. మనుషులకు ఎంత పెద్ద పెద్ద సర్నేమ్ ఉంటుంది, ఇంటి పేరు. మరి ఇక్కడ మనకు సర్నేమ్ చూడండి ఎంత బాగుంది. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమార్య బీకేస్ అని చెప్పుకుంటామా లేదా? బ్రహ్మ కుమార్ కుమారులు, బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మొత్తం విశ్వానికి గ్రాండ్ ఫాదర్ వాళ్ళు. విశ్వం మొత్తం వాళ్ళ ద్వారానే అట్లా వచ్చింది. బ్రహ్మాది ఆక్యుపేషన్ పని ఏమైనా ఎవరికి తెలీదు. శివబాబాది ఏమో చెప్పేస్తారు సర్వవ్యాపి అట్లా అని. బ్రహ్మ ఏం పని చేస్తున్నారు అది తెలియదు. చిత్రం ఏమో బ్రహ్మ విష్ణు శంకర్ది పెట్టినారు, ఏమీ అర్థం కాదు. బ్రహ్మ ఎక్కడ ఉంటారు, ఏం పని చేస్తారు అట్లా అని. బ్రహ్మని సూక్ష్మవతంలో పెట్టినారు, అంటే బయోగ్రఫీ ఏమీ తెలీదు, బ్రహ్మ చారిత్రమే తెలీదు, జీవన చారిత్రం. సూక్ష్మవతంలో బ్రహ్మాని చూపించినారు. అయితే ప్రజాపిత బ్రహ్మ ఎక్కడ ఉండాలి? ఈ లోకంలోనే ఉండాలి కదా, అప్పుడే బిడ్డల్ని అడాప్ట్ చేసానికి అవుతుంది. ఎక్కడో పైన ఉండి మన ఎట్లా అడాప్ట్ చేస్తారు, కింద ఉంటేనే కదా. సో వీళ్ళే ప్రజాపిత బ్రహ్మ, వీళ్ళ ద్వారానే మన అందరూ బ్రహ్మ కుమార్ కుమారులు అయినాం. ప్రజాపిత బ్రహ్మ పేరేమో చెప్తారు, బయోగ్రఫీ ఏమో తెలీదు. బాబా మరి మనకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అర్థం చెప్తారు. శివ బాబా కోసం రథం అయినారు ప్రజాపిత బ్రహ్మ. వాళ్ళ శరీరం ఆధారంలోనే బాబా మనకు అన్ని విషయాలను చెప్తారు. సో వీళ్ళది అనేక జన్మని అంత జన్మ ఇది. ఆ ఆత్మ ఏముందో శ్రీకృష్ణ ఆత్మ పునర్జన్మం తీసుకొని లాస్ట్లో ఈ శరీరంలో అదే కృష్ణ ఆత్మ, దాంట్లోనే శివ బాబా వచ్చి మనకు చెప్తారు. పురుషోత్తమ సంగం యుగంలో ఇది గీతా యుగం జరుగుతూ ఉంది. ఈ యుగమే గీతా ఉపదేశం చేసే యుగం. శ్రీమద్ భగవద్గీత భగవాన్ ఈ శరీరంలో అవతరణ అయ్యి మనకు నేర్పిస్తారు. అయితే ఇక్కడ ముఖ్య మాట ధారణ ఏమంటే పవిత్రత. మన పిలిచిందే పతిత నుంచి పావన చేయండి అని. అందువల్ల ముఖ్యంగా పవిత్రంగా ఉండాలి. సాధు సన్యాసులంతా ఈ విషయం చెప్పేదానికే లేదు. సహితంగా దేహాన్ని అంతా మర్చిపోండి అట్లా అని సాధు సన్యాసులు మనకు ఏమైనా నేర్పించినారు? పరమాత్మ మాత్రమే వచ్చి చెప్తారు, సహితంగా అన్నీ మర్చిపోయి నా తలంపు చేయండి, నేను మిమ్మల్ని పాప నుంచి ముక్తి చేస్తాను. బాబా తలంపులోనే పాప కర్మ అంతా భస్మ అయిపోతుంది. ఈ పాపకర్మ భస్మ అయ్యే విషయం ఎవరికి తెలియదు. ఎట్లా భస్మ అవుతుంది ఎట్లా? నిరాకార్ భగవాన్ వచ్చి నేర్పిస్తారు. ఏ శారీర గురువుకి ఇదాన్ని తెలీదు. వాళ్ళ తలంపు చేస్తే మన పాపం ఏమీ పోదు. తండ్రి వచ్చి మనకు చెప్తున్నారు, ఎట్లా బ్రహ్మ ద్వారా నేను మీకు ఇదంతా నేర్పిస్తాను. వీళ్ళు బ్రహ్మ ఎట్లా అయినారు అని కూడా శివబాబా చెప్తారు. వీళ్ళు ఒక గ్రామవాసి, చిన్న అబ్బాయిగా ఉండేటప్పుడు ఒక చిన్న గ్రామంలో ఉన్నారు. తర్వాత శివబాబా వీళ్ళ శరీరంలో ప్రవేశం అయిన తర్వాత వీళ్ళు ప్రజాపిత బ్రహ్మ అయినారు. అది కూడా 84 జన్మ అయింది. ఫస్ట్ జన్మ వీళ్ళకే ఉండింది ఆత్మ, శ్రీకృష్ణ ఆత్మ.
అదే శ్రీకృష్ణ ఆత్మ పునర్జన్మం తీసుకొని లాస్ట్లో 84వ జన్మలో ప్రజాపిత బ్రహ్మ అయినారు. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రపంచానికి కోసం అన్నీ రెడీ అవుతూ కొత్తగా ఉండిన వాళ్ళే పాతగా అయిపోయినారు, పాతగా ఉండే వాళ్ళే కొత్తగా అయిపోతారు. సో ఇప్పుడు మీరు ఇదన్నీ బుద్ధిలో ఉందా లేదా? బుద్ధి తాళం ఓపెన్ అయింది, మీకు అన్నీ అర్థమైందా? ధారణ కూడా చేసుకోవాలి. బుద్ధిశాలి ఎవరు? అర్థం చేసుకుంటే మీరు ధారణ చేసుకోవాలి, లేదంటే అర్థమే కాలేదు అని అర్థం. ఇప్పుడు మీరు ఎంత బుద్ధివాన్ అయినారు. మొదట్లో బుద్ధిహీన్, మొదట్లో ఎంత వికారి, ఇప్పుడు నిర్వికారి అయినారు. ఈ లక్ష్మీనారాయణ ఎంత బుద్ధివాన్, ఇప్పుడు మనుషులు బుద్ధిహీన అయిపోయినారు. బుద్ధిశాలిగా ఉంటే స్వర్గానికి మాలిక్ అవుతారు. శ్రీకృష్ణ స్వర్గానికి మాలిక్గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ జన్మలో ఒక గ్రామవాసి అయిపోయినారు వీళ్ళు. తర్వాత శివబాబా వచ్చి వాళ్ళని పవిత్రం చేసి ప్రజాపిత బ్రహ్మగా చేసినారు. ఇక్కడ ధారణని ముఖ్య మాటని పవిత్రత మర్చిపోకూడదు. చాలాసారి ఈరోజు చెప్పినారు బాబా. ముఖ్య మాటనే పవిత్రత. చాలామంది రాస్తారు ఏమీని लिखते भी हैं, बाबा माया ने हमको गिरा दिया, आंखें क्रिमिनल बन गई हैं. बाबा कहते हैं अपन को आत्मा समझो, बस अभी तो घर जाना है ना. చాలా మంది బాబాకు రాస్తారు, బాబా నేను మాయకు వశమైపోయి పడిపోయినాను, నా దృష్టి ఎంత వికారంగా అయిపోయిందే అట్లా అని. బాబా చెప్తారు, ఇప్పుడు నువ్వు ఆత్మ అని అనుకో, వాపస్ ఇంటికి పోవాలనా లేదా? ఈ వికారాన్ని వదిలేయాలి, తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. బాకీ థోడా టైం హే, శరీర్ నిర్వాహార్త్ కర్మ కారణ ఫిర్ హమ్ చలి జాయింగే. కొంచెం టైం కోసం ఈ శరీరాన్ని పాలన చేసడానికి కొంచెం పని చేయాలి, తర్వాత మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోదాం. इस पुरानी दुनिया का विनाश के लिए लड़ाई भी लगनी है. ఈ పాత ప్రపంచాన్ని వినాశాని కోసం ఇప్పుడు యుద్ధం కూడా అవుతూ ఉంటుంది. ఏ భీ తుమ్ దేఖ్నా కైసే లగేంగి, భయంకరంగా ఉంటుంది యుద్ధం. అది చూసేయానికి మీకు శక్తి ఉందా? కొందరు వేరే వాళ్ళకు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు దాన్ని చూసే పడిపోతారు. వాళ్ళకి కూడా ఇంజెక్షన్ లేదు, వేరే వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు తాను పడిపోతారు. వినాశాన్ని ఎట్లా చూస్తారు? వినాశం చాలా భయంకరంగా ఉంటుంది. అది చూడాలంటే మనకి ఎంత శక్తి ఉండాలి. అందుకే బాబా చెప్తారు, ఇప్పుడే ధారణ చేసుకోండి. పవిత్రతని ధారణ చేసుకుంటే మీకు ఆ శక్తి వస్తుంది. బుద్ధితో అర్థమైంది కదా మనం దేవత అవుతాం అట్లా అని. కొత్త ప్రపంచాన్ని విషయాలు అనుకోండి, ఈ పాతది వినాశం గ్యారంటీ అవుతుంది. మనం ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నాం, శ్రీమత్ ఆధార్లో చేస్తూ ఉన్నాం. సో తండ్రి చెప్తారు, మే తుమారి సేవా మే ఉపస్థిత్ హోతా. భగవాన్ స్వయం చెప్తున్నారు, నేను మీ సేవలో ఉపస్థితి అయినాను. तुमने डिमांड की है ना कि पतितों को आकर के पावन बना. तुम्हारे कहने से मैं आया हूँ, तुमको रास्ता बताता हूँ. बहुत सहज है మన్మనాభావ్. బాగా చెప్తారు, మీరు డిమాండ్ చేసిన దానివల్ల నేను వచ్చినాను. మీరే చెప్పినారు వచ్చి పతిత నుంచి పావన చేయండి అట్లా అని. సారీ నుంచి బాబు చెప్తారు, నేను వచ్చినాను, ఇప్పుడు నేను మీకు దారి చూపిస్తూ ఉన్నాను. చాలా సహజమైన దారి. పతిత నుంచి పావన అయ్యేదానికి, పుణ్యాత్మ అయ్యేదాని కోసం చాలా సింపుల్. మన్మనాభవ భగవాన్ వాచా కదా ఇది. మన్మనాభవ అంటే కృష్ణ పేరు వేసిన దానివల్ల మనం పవిత్రం కాలేదు. శివభావన అనుకుంటేనే పవిత్రం అవుతాం. బాప్కే నెక్స్ట్ కృష్ణ హై,
శివబాబా ఫస్ట్, హయ్యెస్ట్ అంటే హయ్యెస్ట్, శ్రేష్టాది శ్రేష్ట భగవాన్ నిరాకార్ ఫస్ట్. కృష్ణ తర్వాతనే మన శివబాబా తర్వాతనే కృష్ణ. ఫస్ట్ శివబాబా, దాని తర్వాత కృష్ణ ఆత్మ శ్రేష్ట. సో పరంధామ్ నివాసి శివబాబా. మనందరం కృష్ణతో చేరి మనందరం పరంధామ్ కూడా మాలిక్ అవుతాం, విశ్వానికి కూడా మాలిక్ అవుతాం. కృష్ణ కూడా పరంధామ్కు మాలిక్, విశ్వానికి మాలిక్. శివబాబా మరి పరంధామ్ మొత్తం త్రిలోకీనాథ్ శివబాబా. మరి సూక్ష్మవతంలో ఏమీ లేదు వాస్తవంగా. ఇదే భూమిలో స్వర్గంగా ఉండే టైంలో శ్రీకృష్ణ నంబర్ 1. అందరికీ చాలా ప్రియం కృష్ణ అంటే. ఎందుకోసం కృష్ణ అంటే అంత ప్రియం? ఎందుకంటే చాలా పవిత్ర, అంటే పవిత్ర ఆత్మ. పవిత్ర ఆత్మకు శరీరం కూడా ఎంత బాగుంటుంది. అందువల్ల అందరికీ ప్రియం కృష్ణ అంటే. బాకీ తర్వాత నంబర్ వారు వస్తూ ఉంటారు స్వర్గంలో. అయితే అందరూ రారు స్వర్గానికి. ఎవరందరూ పురుషార్థం చేసినారు వాళ్ళందరూ స్వర్గానికి వస్తారు. బాబా నుంచి చెప్తారు ఏమీని, मीठे मीठे बच्चों को बहुत खुशी होनी चाहिए. ఆర్టిఫిషియల్ ఖుషి చల్ नहीं सकता है. సత్యమైన ఖుషి ఉండాలి ఇక్కడ. ప్రీతి, ఖుషి, మధురమైన బిడ్డలు. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఖుషి ఏమీ జరగదు, లాభం లేదు. ఆర్టిఫిషియల్గా ఖుషి ఉంటే, నకిలీ ఖుషి ఉండకూడదు, సత్యమైన ఖుషి. बाहर से किस्म किस्म के बच्चे बाप के पास आते हैं, कब पवित्र नहीं रहते. बाबा समझाते थे, विकार में जाते हो तो फिर आते ही क्यों यहाँ. చాలామంది బిడ్డలు వస్తూ ఉంటారు బాబా దగ్గర. బయట ఖుషి వాళ్ళకి, బాబాను మీట్ చేసాం వచ్చినాం అట్లా. అయితే పవిత్రంగా ఉండలేదంటే బాబా చెప్తారు, ఇక్కడ వచ్చేదే ఎందుకు మరి? మీకు పవిత్రంగా ఉండేది ఇష్టం లేదు, వికారంలో పోవాలి. మ్యారేజ్ చేసుకున్నారు, మీకు వికారమే ఇష్టం అంటే ఇక్కడ ఎందుకు రావాలి? ఏం చెప్తూ ఉంటారు ఆ పిల్లలు? कहते थे क्या करे रह नहीं सकते, रोज़ आता हूँ न जाने कब कोई ऐसा तीर लग जाए. కొందరు ఉన్నారు వికారంలో పోదారు, రోజును వస్తారు. మళ్ళా చెప్తాడు, ఏం చేసేది, నాకు జయించే శక్తి లేదు. సరే ఎప్పుడో ఒకసారి నాకు బాణం తగులుతుంది, నేను పవిత్రం అయిపోతాను అని చెప్తాడు. तो आप बिगर సద్గతి కౌన్ కరెంగే చెప్తారు బిడ్డలు. బాబా మీరు లేదంటే ఎవరు సద్గతి చేసేది? అయితే నాకు అది జయించే శక్తి లేదంటేను నేను వచ్చి చదువుతూ ఉంటాను, మీరే కదా నాకు సద్గతి ఇచ్చేవాడు. ఆఖరికే బయట జాతే వచ్చి కూర్చునేస్తారు అట్లా వాళ్ళు. మాయా బడి ప్రబల నిశ్చయ भी होता है. बाबा हमको पति से पावन गुलगुल बनाते हैं, परंतु क्या करें, फिर भी सच तो बताता था ना, अभी ज़रूर वो सुधर जाएगा. బాబా చెప్తారు, కొందరు బిడ్డలకు నిశ్చయం కూడా ఉంటుంది. పతి పావన్ తండ్రి వచ్చి పావన్ చేస్తారు, పవిత్రం చేస్తారు. అయినా ఏం చేసేది, మాయ ఫోర్స్గా ఉంది. అయినా సత్యంగా చెప్పినారు కదా, సత్యంగా చెప్పిన దానివల్ల గ్యారంటీ మారిపోతారు. ఎవరు సత్యంగా చెప్తారో తాను చేసిన తప్పుని బాబా మరి వాళ్ళకి శక్తి ఇచ్చి సహయోగం ఇస్తారు, మారిపోతారు గ్యారంటీ. तो उनको ये निश्चय था, इन द्वारा हम सुधरेंगे. వాళ్ళకు నిశ్చయం ఉండింది. బ్రహ్మ ద్వారా భగవాన్ వచ్చి ఏం చెప్తారు, దాంట్లోనే మనం చేంజ్ అవుతాం. అట్లా అని గ్యారంటీ చేంజ్ అయిపోతారు సత్యంగా చెప్తే. इस समय कितने एक्टर्स है, एक के फीचर न मिले दूसरे से, फिर कल्प बाद उसी फीचर से पार्ट रिपीट करेंगे. ఈ సమయంలో ఈ ప్రపంచంలో ఎంతమంది యాక్టర్స్
ఒకరిది ఇద్దరిది ఒకేలాగా ఫేస్ లేదు. మనం కూడా అంతే. 84 జన్మల్లో 84 లక్షణాలు. మళ్ళీ ఇదే లక్షణాలు రావాలంటే 5,000 సంవత్సరం తర్వాత మనకు ఇదే లక్షణాలు వస్తుంది. ఆత్మ ఎంతమంది ఆత్మలు ఉన్నారు అంతమందే ఉన్నారు. వాళ్ళ లక్షణాలు అట్లా ఇక్కడ కలుపు ఇట్లానే ఉంటుంది. ఎవరు ఎట్లా ఉన్నారో అట్లనే. మరి మంచి కర్మం చేస్తే నెక్స్ట్ బర్త్లో చాలా బ్యూటిఫుల్ శరీరం. తో ఒక యాక్టర్ కూడా ఇంకొక యాక్టర్ లాగా యాక్ట్ చేస్తానికి లేదు. సభీ యాక్టర్స్ బిల్కుల్ అక్యురేట్ పార్ట్ బజారే. బాగా చెప్తారు. ఈ ప్రపంచంలో ఎంతమంది యాక్టర్స్ అందరూ కరెక్ట్గా వాళ్ళ పార్ట్ చేస్తూ ఉన్నారు. కుచ్ భీ ఫరక్ నహీ పడతా హై, ఏమీ డిఫరెన్స్ లేదు. సభీ ఆత్మాయి అవినాశీ హై, ఉస్మే పార్ట్ భీ అవినాశీ హై. అందరూ ఆత్మలు అవినాశి, ఆత్మలో ఉండే పార్ట్ కూడా అవినాశి. ఎట్లా చేస్తూ ఉన్నారు అందరూ వాళ్ళు అట్లనే పార్ట్ ఉంది చేస్తారు. ఇదన్నీ అర్థం చేసుకునే మాట. కితనీ సమझाने की बातें, कितनी समझाते हैं फिर भी भूल जाते हैं. బాబా ఎంత మనకు చెప్తారు, అయినా కూడా మర్చిపోతారు బిడ్డలు. ఏదైనా జరిగేటప్పుడు మర్చిపోదాం. ఎందుకు ఏమి ప్రశ్న వచ్చేస్తుంది. ఆ ఎందుకు అనే ప్రశ్న రాకూడదు. డ్రామాలో ఎవరికి ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్ కంపల్సరీగా చేస్తారు. ఆ పార్టీ అట్లా ఉండేటప్పుడు వాళ్ళు చేస్తారు. సమझाने సాగితే వేరే వాళ్ళకు చెప్పేదానికి లేదు, మర్చిపోదే. तो ये भी ड्रामा में होना है. हर काल पर राजा ही तो स्थापना होती है ना. అయితే బాగా చెప్తారు. డ్రామాలో ఇది కూడా ఉంది, మర్చిపోయేది కూడా. ఎందుకంటే రాజ్య స్థాపన అవుతుంది. ప్రతి కల్పం राज्य स्थापना అవుతూ ఉంది. सतयुग में ही आते थोड़े సో బి నంబర్ వార్. తక్కువ మంది సత్యుగంలో వస్తారు, అది కూడా నంబర్ వార్ వస్తారు. यहाँ भी नंबर वार है. तो एक का पार्ट एक ही जान, दूसरा ना कोई. వాళ్ళ పార్ట్ వాళ్ళకి తెలుసు, మన పార్ట్ వేరే వాళ్ళకి ఏం తెలుసు. సో ఇట్లా పార్ట్ ఎట్లా ఫిక్స్ అయిందో అట్లా జరుగుతూనే ఉంటుంది. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसर मुख्य सार सच्चे बाप के साथ सदा सच्चा रहना है. సత్యమైన తండ్రి దగ్గర సదా సత్యంగా ఉండాలి. బాప్ పర్ పూరా బలిహార్ జానా హై. తండ్రి పైన పూర్తిగా మనం అర్పణ కావాలి. బాబా ఎట్లా చెప్తారో అట్లా మనం చేస్తూ పోతూ ఉండాలి. మరి రెండో పాయింట్, ज्ञान को धारणा कर बुद्धिवान बनना है. अंदर से जिगरी खुशी होनी चाहिए. कोई भी श्रीमत के विरुद्ध काम करेंगे तो खुशी गुम हो जाती है. नहीं करना है. అంటే జ్ఞాన ధారణ చేసుకొని బుద్ధివాన్ కావాలి. మరి చాలా సంతోషంగా ఉండాలి. మనసు లోపల నుంచి సంతోషం ఉండాలి. అయితే శ్రీమతానికి విరుద్ధంగా నడుచుకుంటే ఆ ఖుషి ఉండదు. అందువల్ల శ్రీమత్తుకు విరుద్ధంగా నడుచుకోకూడదు. वरदान, ज्ञान की गुह्य बातों को सुनकर उन्हें स्वरूप में लाने वाले ज्ञानी तू आत्मा भाव. ఈ జ్ఞానాన్ని గుహ్య మాటలంతా అర్థం చేసుకొని దాని స్వరూపంలో తీసుకువచ్చేవాళ్ళు ज्ञानी आत्मा भाव. ज्ञानी आत्माएं हर बात के स्वरूप का अनुभव करती है. जैसे सुनना अच्छा लगता है, गुह्य भी लगता है, लेकिन सुनने के साथ साथ समानार्थता स्वरूप बनना, इसका भी अभ्यास होना चाहिए. బాగా చెప్తారు. జ్ఞాని ఆత్మలంటే జ్ఞానాన్ని ప్రతి పాయింట్ని అనుభవం చేసేవాళ్ళు.
ఎట్లా వినేదానికి ఎంత బాగుంది, ఎంత డీప్గా ఉందా లేదా ఈ జ్ఞానం. అట్లనే బాగా చెప్తారు, వినేదేమో బాగుంది, దాని వెంటనే దాన్ని సమాయించుకుని స్వరూపం కావాలి. స్వరూపం అయ్యేదానికి అభ్యాసం చేస్తూ ఉండాలి. मैं आत्मा निराकार हूँ, ये बार बार सुनते हो, लेकिन निराकार स्थिति के अनुभवी बन करके सुनो. ఇదేమో అందరికీ తెలుసు, ఎన్నిసార్లు విన్నారు నేను ఆత్మ నిరాకార్ అట్లా అని. ఎన్నిసార్లు ఒక వాణిలో ఎన్నిసార్లు చెప్తారు, రోజు వింటున్నారా లేదా? అయితే దాని స్వరూపంలో ఉండి వినాలి. నేను ఆత్మ నిరాకార్ అట్లా అని ఆ స్థితిని అనుభవం చేసుకునే మనం ఇదంతా వినాలి. జైసే పాయింట్స్ వైసే అనుభవం. ఎట్లా శివబాబా పాయింట్స్ చెప్తూ ఉంటారు, అట్లా మన అనుభవం చేస్తూ పోతూ ఉండాలి. इससे शुद्ध संकल्पों का खजाना जमा होता जाएगा और बुद्धि इसी में बिजी होंगी तो व्यर्थ संकल्पों से सहज किनारा हो जाएंगे. అంటే శుద్ధ సంకల్పాన్ని ఖజానా జమ అవుతూ ఉంటుంది, దీని నుంచి బుద్ధి కూడా బిజీగా ఉంటుంది, వ్యర్థ సంకల్పాలు ఈజీగా వెళ్ళిపోతుంది. అందువల్ల వింటూ దాని అనుభవం చేస్తూ ఉండాలి. ఎట్లా పాయింట్స్ అట్లా అనుభవం చేస్తూనే ఉండాలి. తర్వాత స్లోగన్, నాలెడ్జ్ और अनुभव की डबल अथॉरिटी वाले ही మస్త్ ఫకీర్ రమ్తా యోగి హై. జ్ఞానం మరి అనుభవం ఈ రెండూ చేరి ఉండాలి, అప్పుడు డబుల్ అథారిటీ వాళ్ళు అయిపోతాం. వాళ్ళే మస్త్ ఫకీర్. అర్థమైందా? ఫకీర్ అంటే ఏమి తెలియని వాడు. అయితే సదా రమ్తా యోగి అంటే స్మరణ చేస్తూనే ఉంటారు, బాబా తలంపులో ఎంతో సంతోషంగా ఉంటారు. ఏమీ లేదంటే ఇది ఒకటి బాగుంటుంది జీవనానికి. ఓం శాంతి. తర్వాత ఈరోజు ధారణ కోసం పాయింట్, మే ఆత్మ సారథి और సాక్షి. సాక్షిగాను ఉండాలి, సారథిని ఉండాలి. ఇది మన స్వమానం ఈరోజు. అంటే దీనికోసం అభ్యాసం చేయాలి. జ్వాలా స్వరూప స్థితిని అనుభవం చేసుకొని నిరంతరంగా బాబా తాలింపులో జ్వాల ప్రజ్వలిత్ కావాలి. దీని సహజ విధి ఏమంటే సదా అనుకోండి, నేను సారథి అయినాను. ఈ శరీరాన్ని నడిపించేది సారథి, ఈ శరీరం రథం. మరి అన్నీ సాక్షిగానే చూడాలి, ఏమంతా జరుగుతుందో సాక్షిగా చూడండి. ఆత్మ సారథి, ఈ శరీరం రథం, ఈ రథాన్ని నడిపించే సారథి ఆత్మ. ఈ స్మృతి ఉంటే ఆటోమేటిక్లీ మనకు ఈ దేహం నుంచి డిటాచ్గా ఉంటాం. దేహం వేరే, రథం వేరే. ఎట్లా రథసారథి వేరే, రథం వేరేనా లేదా అట్లా. సో దేహ అభిమానం ఉండదు, ఏ ప్రకారంగానూ న్యార అయిపోతాం. సర్వకర్మ ఇంద్రియాలని ఆటోమేటిక్లీ మనం కంట్రోల్ చేస్తాం, ఆ శక్తి వస్తుంది సారథిని అనుకుంటే. అంటే నడిపించేవాళ్ళు, శరీరాన్ని నడిపించేవాళ్ళు, కర్మ ఇంద్రియాలని నడిపించేవాళ్ళు. సో ఇట్లా సూక్ష్మ శక్తులు మనసు, బుద్ధి, సంస్కారం, అది కూడా మన ఆర్డర్ అనుసారంగా నడిపించాలి మనం. ఎట్లా ఆర్డర్ ఇస్తూ ఉంటాం మనసుకు, అట్లా మనసు అనుభవం చేయాలి. బుద్ధిని ఎక్కడెక్కడ పోవాలని చెప్తామో అక్కడ అది పోవాలి. సంస్కారం కూడా బాబా చెప్పేట్టుగా ఉండాలి. ఇట్లా నడిపించేవాళ్ళు సారథి అంటే. అర్థమైందా? ఓం శాంతి.